నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిస్కషన్. ఐపీఎల్ లో కాసేపట్లో హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. వాంఖడే వేదికగా ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. 4వ స్థానం కోసం ఢిల్లీ, ముంబై పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ముంబై గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు వెళ్లనుంది. ఢిల్లీ గెలిస్తే మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. వరుణుడి గడ్డం తప్పితే సొంత గడ్డపై ముంబై రెచ్చిపోతుందా? అదే దూకుడు కొనసాగిస్తూ ప్లే ఆఫ్స్ కు చేరుతుందా? లేదా ముంబై సక్సెస్ కు ఢిల్లీ చెక్ పెడుతుందా? ఇవన్నీ మనతో పాటు మాట్లాడడానికి ఇన్స్పోర్ట్ క్రికెట్ అకాడమీ హెడ్ కోచ్ సయ్యద్ మాజిద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మ్యాచ్ అనేది స్పోర్టివ్ గా తీసుకుంటే గెలుపోవటంలో సహజం. కరెక్ట్. మనం ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడడానికి ముందు నిన్న అంత అన్ఇంపార్టెంట్ మ్యాచ్ అయినా కూడా చాలా బాగా జరిగింది. దాని గురించి ఒకసారి మాట్లాడు సార్. యాక్చువల్లీ మన చిన్న టీమ్స్ మంచి స్టార్ట్ అది. మరి 14 ఓవర్స్లో చూసుకుంటే 141+ ఉండే. దాని తర్వాత 2 వికెట్స్ పోయిన తర్వాత ధోని ఆల్సో ప్లే వెరీ స్లో. 17 బాల్లో 16 రన్స్. అక్కడ కొంచెం ఒక 10-15 రన్స్. బట్ ఆర్ఆర్ జైస్వాల్ కానీ, ఆ సూర్యవంశం 14 ఇయర్స్ బాయ్ కానీ, ఆ సిక్సర్స్ కానీ, ఆ స్టార్ట్స్ కానీ, అది మంచి మనం చెప్పుకుంటే యంగ్స్టర్స్ మనకి ఫ్యూచర్ ఎట్లా ఉంది ఇండియాకి, అది మనం నిన్న చూసుకోవచ్చు. ఐ థింక్ నెక్స్ట్ సీజన్లో దానిలో సూర్యవంశం యంగ్స్టర్స్ హీ విల్ డెబ్యూ ఫర్ ఇండియన్ టీమ్ చూసుకోండి అది. బట్ ఇద్దరు మ్యాచ్ చూసుకుంటే మనం కాన్వే కానీ, అశ్విన్ కానీ, రవీంద్ర జడేజా కానీ ఆ లెవెల్లో రేరు వాళ్ళు. ఎందుకంటే 10th పొజిషన్లో చిన్న అందరూ అనుకున్నారు ధోని వచ్చిన తర్వాత గెలుస్తారని. బట్ ఎప్పుడు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ధోని కింద నుంచి టాప్ చేస్తుంది టీం. ఎప్పుడైనా చిన్న టీం అంటే ఫస్టే ఉంటుంది. సో అది కొంచెం నాకు అక్కడ క్యాప్టెన్సీ కానీ అండ్ టీమ్ వాళ్ళు మిడిల్ ఆర్డర్స్ ఎవరు పిస్తారు. అండ్ లాస్ట్ 4-5 మ్యాచెస్ కూడా చూసినాం మనం. చిన్నవి అంతా ఆడలే. బట్ ఆర్ఆర్ మనం చూసుకుంటే కొంచెం ఆర్ఆర్లో బౌలింగ్ కొంచెం మంచిగా ఉంది వీళ్ళతో. అండ్ బ్యాటింగ్ ఇస్ వెరీ గుడ్. హిట్ మ్యాన్ కానీ, మిడిల్ ఆర్డర్లో కానీ, అది నిన్న జోయల్ ఆడిందా, సూర్యవంశం ప్లే సూపర్లీ. తో వీళ్ళకి బట్ మ్యాచ్ ఇది మనకి పాయింట్స్ టేబుల్లో లేదు. బట్ గెలవాలి, మనం కింద ఉండొద్దు, దానికోసమే మ్యాచ్ ఉండే. ఎవ్రీ మ్యాచ్ కరెక్ట్ అన్నారు. ఎవ్రీ మ్యాచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నెక్స్ట్ సీజన్ కోసం మేము చూసుకోవాలి. 2026లో మనం ఎవరెవరు టీంలో ఉండాలి, టాప్ ఆర్డర్ ఎవరు ఉండాలి, టాప్ ఆర్డర్స్లో మనం ఏమేమి తప్పు చేస్తున్నాం సీజన్లో, నెక్స్ట్ సీజన్లో అది రెక్టిఫై చేయడానికి మ్యాచెస్ ఇవి. బట్ మనం చెప్పుకుంటే ఆర్ఆర్ ప్లే వెరీ వెల్. ఇక 4th ప్లేస్ గురించి మాట్లాడుకుంటే ఏ టీమ్స్ అయితే పోటీ పడుతున్నాయి వాటి మధ్య ఈ రోజు మ్యాచ్ కరెక్ట్ అన్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్, హై వోల్టేజ్ అని చెప్పుకోవచ్చు. వర్షం కూడా పడే ఛాన్స్ ఉంది. ఓకే, అవుట్కమ్ ఏది వస్తే ఎలా ఉంటుంది? లేదు, ఎప్పుడైనా చూసుకుంటే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ మంచి మ్యాచే. మన ముంబై మ్యాచ్ చూసుకుంటే ముంబై లాస్ట్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఎవరు అనుకోలే ముంబై కంబ్యాక్ చేస్తుంది. ఆఫ్టర్ బుమ్రా కంబ్యాక్ ద టీమ్, దాని తర్వాత కంటిన్యూ 5 మ్యాచ్ గెలిచినారు. అదే మనం ఢిల్లీ చూసుకుంటే ఫస్ట్ టాప్ 4-5 మ్యాచెస్ గెలిచినారు. దాని తర్వాత మొత్తం ఆ లెవెల్లో లేరు. లాస్ట్ మ్యాచ్ కూడా చూసినా మనం జీటీ ఎట్లా కొట్టింది ఢిల్లీకి, 9 లాస్ కొట్టేసినారు. బౌలింగ్ లేదు యాక్చువల్లీ. స్టార్స్ పోయిన తర్వాత ముస్తఫిజుర్ రహీంకి తీసుకొచ్చినారు. సో ఆ బౌలింగ్లో ఢిల్లీలో అంత నాకు కనిపిస్తలేదు. ఢిల్లీలో మిడిల్ ఆర్డర్లో ఫస్ట్ హాఫ్ కేఎల్ రాహుల్ ఫామ్లో ఉన్నాడు. మీరు చూసుకుంటే కేఎల్ రాహుల్ కానీ, ఆ డూప్లూజీ అంత లేడు, పోరాల్ అండ్ స్టోప్స్, అశుతోష్ మిడిల్ ఆర్డర్లో ఉన్నాడు. బట్ బాంబే టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ టీమ్. బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఇస్ బ్రిలియంట్ ఫామ్. రికెంటన్స్ చూడండి. అండ్ బౌలింగ్, బ్యాటింగ్లో మనం ఇద్దరు టీమ్స్ చూసుకుంటే బాంబే టీం ఈ టీంతో మంచిగా ఉంది మనం చెప్పలేము. ఎందుకంటే బాంబేలో చాలా మేము కూడా మ్యాచెస్ ఆడినాం. సెకండ్ హాఫ్లో కొంచెం టర్న్ అవుతుంది. బాల్ స్పిన్, బ్లాక్ సాయిల్ వికెట్ ఉంటుంది, టర్నింగ్ ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మనం చేసుకుంటే వర్షం మనం చెప్తున్నాం. బట్ వర్షం అంత లేదు ఆ సైడ్. సో టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బాంబేలో మన హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ లాస్ట్ 4-5 మ్యాచెస్ మనం చూసుకుంటే బ్రిలియంట్ క్యాప్టెన్సీ, మ్యాచ్ గెలిపిస్తున్నాడు. ఎవరెవరికి ఏ టైంలో ఇవ్వాలి చేసి మ్యాచ్ గెలిపిస్తున్నాడు. అది ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ పాజిటివ్స్ ముంబై ఇండియన్స్ చెప్తారు. yes 100% ముంబై ఇండియన్స్ పాజిటివ్స్. వాట్ ఎవర్, ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఒకవేళ విన్ అయితే ఆబ్వియస్లీ అది 4th ప్లేస్ లో వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ అది కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇద్దరికి కూడా పంజాబ్ తోనే ఉంది. కరెక్టే. పంజాబ్ కూడా చాలా మంచి ఫామ్ లో ఉంది. పంజాబ్ మనం టీమ్స్ మీరు చూడండి, బిఫోర్ పంజాబ్ కాదు, అక్కడ శ్రేషర్ వచ్చిన తర్వాత పంజాబ్ టీం ఏ లెవెల్లో తీసుకువెళ్ళిదాడు. లాస్ట్ మనం 5-6 నుంచి చూసిన పంజాబ్ ఆ లెవెల్లో పోలే. బట్ పంజాబ్ ఈ టైమ్స్లో చూసుకుంటే యంగ్స్టర్స్ మనం చూసుకుంటే, పంజాబ్లో ఓపెనర్స్ మనం చూసుకుంటే ఇండియన్ యంగ్స్టర్స్ చాలా మంచి స్టార్ట్ ఇస్తున్నారు. ఇద్దరు హర్షదీప్ టీంలో వచ్చిన తర్వాత ఆ టీం పంజాబ్ టీం కూడా చాలా మంచి టీం. ఫస్ట్ ఐ థింక్ ఆర్సీబీ తర్వాత పంజాబ్ టీం వన్ ఆఫ్ ద బెస్ట్ టీం మనం అనుకుంటాం. ముగ్గురు అయినా జీటీలో బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, శుభ్మన్ గిల్ అందరూ ఫామ్లో ఉన్నారు. జీటీలో
సాయి సుదర్శన్ కానీ సిరాజ్ కానీ వెరీ గుడ్ టీమ్ జీటీ. బట్ ఈ రెండు టీంలో మనం మాట్లాడుకుంటే పంజాబ్ టీం కూడా ఈజ్ అ వెరీ గుడ్ టీమ్. ఈ టీంలో నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఈ మ్యాచ్ అవుట్కమ్ నుంచి అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయ్యే ఎవ్రీ మ్యాచ్ వెరీ ఇంట్రెస్టెడ్. మన టుడేస్ మ్యాచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ అంటారు దీనికి. సో ఇఫ్ యూ గో విన్, బొంబాయి విన్ అయితే వెళ్ళిపోతుంది. బట్ బండోయ్ ఆల్సో మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఢిల్లీకి మళ్ళా గెలవాలి. ఢిల్లీకి ఇప్పటికి ఇన్ని మ్యాచెస్ అయ్యాయి కాబట్టి స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ వస్తున్నారు, అన్ని చేంజెస్ ఇప్పుడు ముంబైని కట్టడి చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ తోని వెళ్ళే ఛాన్స్? 100%. ఎందుకంటే హర్షర్ పటేల్ ఇస్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ కానీ మిడిల్ ఆర్డర్లో వచ్చిన తర్వాత ఆయన అశుతోష్కి మంచి యూజ్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసినాం, హిస్ బ్రిలియంట్ సెంచరీ. అట్ బౌలింగ్లో మనం చూసుకుంటే మోహిష్ ఆ బౌలింగ్ నటరాజన్ మళ్ళీ తీసుకొచ్చి కుల్దీప్ యాదవ్ అంత ఫామ్లో ఫస్ట్ 2-3 మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ మంచి బౌలింగ్ వేసి గెలిచినారు. ఈ లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి కుల్దీప్ యాదవ్ అంత ఫామ్లో లేడు. నటరాజన్కు ఫస్ట్ 10 మ్యాచెస్ ఏమో ఆడిపియలే నటరాజన్. మళ్ళీ 2 మ్యాచ్లు ఛాన్స్. ముషరఫీల్ రహీం డైరెక్ట్ మ్యాచ్ స్టార్స్ తర్వాత లేట్ తర్వాత డైరెక్ట్ మ్యాచ్ ఆడిపిస్తున్నాం ముషరఫీల్ రహీంకు మీరు. సో ఆ స్టేటస్ లేదు ఆ టీంకి. బట్ చెప్పలేం మనం, ఎందుకంటే ఐపీఎల్లో నిన్న కూడా చెప్పిన చిన్నది గెలుస్తుంది అన్నీ చెప్పుకున్నాం. చిన్న టీంలో పెద్ద టీం కొడుతుంది. బొంబాయి టీం కూడా చాలా పెద్ద టీం. మరి ఈ టీంలో మనకి తక్కువ తీసుకోవద్దు. ఫస్ట్ హాఫ్లో చాలా మంచిగా ఆడినారు. బొంబాయి అంతా ఆడలే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో బాంబే వచ్చింది. బట్ అందరు అనుకున్నారు అరే బై ఢిల్లీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. హర్షర్ పటేల్ క్యాప్టెన్ వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్ బౌన్స్ బ్యాక్ లేకపోతే అలాగే కంటిన్యూ అవ్వడం ఇవి రెండు ఉంటాయి కదా. 100% ఐపీఎల్ ఎట్లా ఉండదంటే T20 ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ 6 ఓవర్స్లో పవర్ ప్లే ఎట్లా కొడుతున్నారు. పవర్ ప్లే తర్వాత 15 ఓవర్స్లో మరి 11 ఓవర్స్. దాని తర్వాత లాస్ట్ 5 ఓవర్స్లో మీరు ఎంత కొట్టారు వికెట్స్. ఫస్ట్ 6 ఓవర్స్ 60 రన్స్ కానీ నిన్న అట్లేదండి. ఫస్ట్ చూడండి ఫస్ట్ 6 ఓవర్స్లో 60 రన్స్ వచ్చింది, వాళ్ళు ఈజీ గెలిచింది. దాని తర్వాత ఒకటే వికెట్ పోయింది. ఫస్ట్ పవర్ ప్లే మీరు 2-3 వికెట్స్ పోయిందంటే అక్కడ కొంచెం బ్యాక్ అయిపోతారు. సో అది మనం వికెట్ మనం సేఫ్ చేస్తూని రన్స్ చేస్తూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అదే నిన్న జైస్వాల్ అండ్ సూర్యవంశం చేసినారు. అది దాని తర్వాత కూడా ప్లే వెరీ వెల్. చిన్నవి కూడా దీనిలో కూడా టీం మంచి. కేఎల్ రాహుల్ కానీ డుప్లెజీ కానీ అశోక్ పరోల్ హర్షర్ పటేల్ స్టబ్స్ సమీర్ రిజ్వీ చాలా ఆల్ వెరీ గుడ్ ప్లేయర్స్. సమీర్ రిజ్వీ కానీ ఈస్ ద వెరీ గుడ్ హిట్టర్. అశుతోష్ ద మ్యాచ్ వినింగ్ బ్యాట్స్మెన్. చాలా మ్యాచ్ చూసిన అశుతోష్ హీ వెరీ గుడ్ హిట్టర్ అండ్ డిపెండ్ అన్ని ఫస్ట్ మ్యాచ్ నుంచి చూస్తున్నాం. తో చెప్పలేం మనం. బట్ బాంబే సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో అందరు ఫామ్లో ఉన్నారు. బాంబే టీంలో సూర్యకుమార్ యాదవ్ కానీ రోహిత్ శర్మ కానీ పవర్ ప్యాక్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అండ్ మిడిల్ ఆర్డర్ వస్తున్న తిలక్ వర్మ కానీ హీస్ డూయింగ్ వెరీ గుడ్. ఓకే, కమింగ్ టు ద స్టేడియం, వాంఖడే స్టేడియం గురించి ఒకసారి మాట్లాడదాం. పిచ్ కానీ అక్కడ స్కోర్ ఎంత చేసే ఛాన్స్ ఉంది? టాస్ మేము ఐ థింక్ 2-3 టైమ్స్ అక్కడ ఆడిన మ్యాచ్ వాంకేలలో. సో ఐ వాస్ దీని స్టేట్ మ్యాచెస్ కానీ మా టైంలో. సో ఆ గ్రౌండ్ చాలా మంచి గ్రౌండ్, చిన్న గ్రౌండ్. బట్ వికెట్ ఎట్లా ఉంటుంది, బ్లాక్ సాయిల్ వికెట్. సెకండ్ హాఫ్లో టర్న్ అయిపోతుంది వికెట్. ఇప్పుడు కూడా ఎట్లా ఉందంటే సెకండ్ హాఫ్లో చెప్పలేము. ఫస్ట్ 20 ఓవర్స్లో మనం బ్యాటింగ్ టాస్ గెలిచిన తర్వాత చేజింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది బాంబేలో చేజింగ్కి. సో ఇక్కడ ఢిల్లీలో ఏమవుతుందంటే అంటే బౌలర్స్ లేరు. ఢిల్లీ బ్యాటింగ్ ఫస్ట్ ఢిల్లీ చేజింగ్ చేయాలి. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అంత ఫామ్లా లేడు. అదే మీరు నటరాజన్ తీసుకొస్తున్నారు. నటరాజన్ అంత పీక్లా లేడు. అండ్ సమీర్ అండ్ ముషరఫుల్ రహీం సెకండ్ మ్యాచ్. మోహిత్ శర్మకు లాస్ట్ మ్యాచ్ ఆడిపియలే మీరు. సో హర్షర్ పటేల్ ఒక్కడి మీద డిపెండ్ కాలేరు మీరు. సో ఐ థింక్ చేజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళు ఏం చేసినారు 200 కొట్టిన తర్వాత కూడా ఓడిపోయినారు జీటీతో. అంత బౌలింగ్ లేదు. సో చాలా ఇంపార్టెంట్. బాంబేకి మీరు ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలి. మీరు చేసి చేయండి, లేకపోతే మీ దగ్గర బౌలింగ్ లేదు. బాంబే చేజింగ్లా కానీ అండ్ డిఫెండ్లా కానీ లాస్ట్ 5 మ్యాచెస్ చూస్తున్నాం మనం, డూయింగ్ వెరీ గుడ్. మూమెంటం చేంజ్ అవుతూ ఉంటుంది. 100% చేంజ్. వాంఖడేలో ఎలా ఉంటుందని మూమెంట్ సెకండ్ హాఫ్లో తర్వాత చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో 10 ఓవర్స్ తర్వాత చేంజ్ అయిపోతుంది. వాంఖడే స్టేడియంలో ఆ క్రౌడ్స్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది. సీ పక్కకి అది గ్రౌండ్. కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం మనం చాలా మ్యాచెస్ చూసినాం మన బాంబేలో. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో 10 ఓవర్స్ తర్వాత మ్యాచ్ మొత్తం మూమెంటం చేంజ్ అవుతుంది. అక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నారు మీరు చూడండి. కరణ్ శర్మ ఇస్ బౌలింగ్ వెరీ వెల్. లెగ్ స్పిన్నర్ కూడా మీరు తీసుకొస్తున్న లెగ్ స్పిన్నర్ కానీ అండ్ అశ్విన్ ఉన్నాడు. బుమ్రా వచ్చిన తర్వాత టీంలో బ్యాలెన్స్ అయిపోయింది. మంచి 4 ఓవర్స్ బుమ్రాది మీరు ఆపాలే, రన్స్ వికెట్స్ కూడా తీసుకుంటున్నాడు బుమ్రా. అదే మీరు నమ్మందిర్ కానీ హార్దిక్ పాండ్యా హర్షర్ పటేల్ చాలా మంచిగా ఉంటుంది మ్యాచ్. అండ్ రోహిత్ శర్మ
మీ లాస్ట్ 4-5 మ్యాచెస్ చూడండి డూయింగ్ వెరీ గుడ్. హైదరాబాద్లో వచ్చి కూడా హైదరాబాద్లో చాలా మంచిగా ఆడినాడు. అండ్ ఎప్పుడెప్పుడు రోహిత్ శర్మ రన్స్ తీసుకుంటే అప్పుడప్పుడు గెలుస్తున్నారు వీళ్ళు. సో ఈ మ్యాచ్ కూడా రోహిత్ శర్మ ఫామ్లో ఉన్నాడు. 100% రోహిత్ శర్మ మీద చాలా డిపెండ్ ఉన్నారు వాళ్ళు. అండ్ దాని తర్వాత కూడా మీరు రికంటన్స్ అని చూడండి, హీఈస్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్. దాని తర్వాత విల్స్ జాక్ కానీ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందీర్ ఆల్ గ్రేట్ బ్యాటింగ్ లైనప్. కింద దాకా ఉంది బ్యాటింగ్, మ్యాచ్ విన్నర్స్ ఆల్. బౌలింగ్ కూడా చాలా మంచిది. కరణ్ శర్మకు తీసుకొచ్చిన తర్వాత కొంచెం 4 ఓవర్స్ వచ్చి వికెట్ కూడా తీసుకుంటున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్లో ఆడిపిస్తున్నారు, కరెక్ట్ అది. ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసుకుంటాడు, కరణ్ శర్మ వచ్చి 4 ఓవర్స్ వేసుకుంటాడు. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ మీద కొంచెం వాళ్ళకి బ్యాలెన్స్ ఉంటుంది, మంచి బ్యాలెన్స్ టీం ఉంది. ముంబై గురించి మీరు అన్ని స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పారు, వీక్నెస్ గురించి ఇక డూ ఆర్ డై మ్యాచ్ అన్నప్పుడు డెఫినెట్ గా స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ ఉంటారు. మీరు ఇంతకుముందు చెప్పారు ఇన్ కేస్ టాస్ గనక గెలిస్తే చేజింగ్ కి వెళ్ళాలని. అలాంటివి ఇంకా కట్టడి చేయడానికి కానీ పవర్ ప్లే స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటే బాగుంటుంది? పవర్ ప్లే మనం చూసుకుంటే ఢిల్లీ డూయింగ్ వెరీ గుడ్. హర్షల్ పటేల్ ఒక పేస్ ఒక స్పిన్తో వెళ్తున్నారు వాళ్ళు. హర్షల్ పటేల్ వచ్చి పవర్ ప్లేలో వేస్తున్నారు. ఏమవుతారంటే పేస్ బౌలర్స్కి మీరు జస్ట్ ఓన్లీ 2 ప్లేయర్స్ అవుట్ సైడ్ ఉంటారు. సో మీరు జస్ట్ బ్యాట్ పెడితే చాలు అది. అదే స్పిన్నర్స్కి మీరు మీ పవర్ పెట్టాలి. సో దానికోసం ఢిల్లీ కొంచెం పవర్ ప్లేలో కొంచెం వీళ్ళతో కొంచెం మంచిగా ఉంది. నటరాజన్ వచ్చిన తర్వాత లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. నటరాజన్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, హైదరాబాద్లో చాలా ఆల్మోస్ట్ 2-3 years ఆడినాడు. హీ ప్లే ఇండియన్ టీమ్ ఆల్సో. సో నటరాజన్ అక్కడ అండ్ ముషరఫుల్ రహీమ్ ఆల్సో. అది ఆయన కూడా బంగ్లాదేశ్ కానీ మన సన్ రైజర్స్ టీంలో ఎక్స్పీరియన్స్ ఉంది చాలా. మన 2016 గెలిచిన ఆ టీంలో ఉండే. సో ఆ స్లో వన్స్ కానీ అండ్ కట్టర్స్ కానీ చాలా మంచి బాగా వేస్తాడు. అదే మనం ఈ టీంలో చూసుకుంటే దీపక్ చార్ డూయింగ్ వెరీ గుడ్. ఎప్పుడు ఫస్ట్ హాఫ్లో వికెట్ తీసుకుంటున్నాడు టీంకి. అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా మనం చూసుకుంటే ఈ మిడిల్ ఆర్డర్లో అశుతోష్ కానీ, సమీర్ రిజ్వీ కానీ, చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నమందీర్ చాలా మంచిగా ఆడుతున్నారు టాప్ దీనిలో. ఆ టాప్ ఆర్డర్ మన బోత్ టాప్ ఆర్డర్ మనం చూసుకుంటే కొంచెం నాకు రోహిత్ శర్మ కానీ వీళ్ళు టాప్ ఆర్డర్, సూర్యకుమార్ యాదవ్ మంచి టాప్ ఆర్డర్ ఉంది. రికెటన్స్ కానీ టాప్ ఆర్డర్ బాంబేలో కొంచెం ఎక్కువ మంచి టాప్ ఆర్డర్. క్యాప్టెన్సీ మనం చూసుకుంటే బోత్ ద క్యాప్టెన్స్ ఆల్రౌండర్. ఇద్దరు ఇండియాకు ఆడతారు, ఇద్దరు మిడిల్ ఆర్డర్లో ఆడతారు. 1 పేస్ బౌలర్ 1 స్పిన్నర్. సో ఈయనకి తక్కువ ఏముంది ఈయనకు తెలుసు. బోత్ ద క్యాప్టెన్స్ నో ఏమేమి చేయాలి, వీక్నెస్ కానీ స్ట్రెంథింగ్ కానీ అన్నీ తెలుసు. ఎందుకంటే మనం లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ 2000 వరల్డ్ కప్ కానీ ఆ ఇద్దరు టీంలో ఉండే ఇద్దరు చేసినారు. హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్ వేసినారు. అండ్ హర్షల్ పటేల్ బౌలింగ్ కానీ. ఈ టీంలో T20 ఫార్మాట్లో మనం చూసుకుంటే సూర్యకుమార్, తిలక్ వర్మ ఆల్ వెరీ గుడ్ T20 ఫార్మాట్లో. కేఎల్ రాహుల్ మనకు మంచి ఫామ్లో వచ్చిన తర్వాత చెప్పలేం మనం. 1 మ్యాచ్ 1 సైడ్ మనం చెప్పుకుంటే టాస్ మీద చాలా డిపెండ్ ఉంటారు. టాప్ యూ హ్యావ్ టు విన్. టాప్ చాలా ఇంపార్టెంట్. టాస్ సెకండ్ హాఫ్ థర్డ్ హాఫ్. సో ఢిల్లీకి ఇది మనం బ్యాటింగ్ చేయొద్దు ఢిల్లీ. ఎందుకంటే ఢిల్లీలో అంతా బౌలింగ్ అంత వీక్ ఉంది కొంచెం. ఢిల్లీ బౌలింగ్ స్టార్ట్స్ పోయిన తర్వాత బౌలింగ్ కొంచెం వీక్ వచ్చింది ఢిల్లీది. సో ఢిల్లీ ఐ థింక్ టాస్ గెలిచిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ బౌలింగ్. చేజింగ్లో వెళ్ళండి మీరు. చేజింగ్లో వెళ్తే మీకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనం చేజింగ్ చేసుకుంటే బుమ్రా వస్తాడు కానీ, కరణ్ శర్మ కానీ, దీపక్ చార్ కానీ, శాట్నర్ కానీ. బట్ మీకు తెలిసిపోతుంది ఫస్ట్ హాఫ్లో ఎన్ని కొట్టాలి. దాని తర్వాత 15 లాస్ట్ పవర్ పిల్లర్ అన్నీ వస్తున్నాయి లాస్ట్ ఓవర్లో. ఎంతో హ్యావ్ టు టాక్టిక్ అది 100% టాస్ మీద ఇంపార్టెంట్. వీళ్ళు కూడా బ్యాటింగ్ బాంబే కూడా ఫస్ట్ ఏం చేస్తారు, బ్యాటింగ్ వాళ్ళకి ఇస్తారు. టాస్ గెలిస్తే చేజింగ్లో ఈజీ అవుతుంది వీళ్ళకి బాంబేకి. బాంబే టీంలో చూసుకుని టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. మిడిల్ ఆర్డర్ ఆల్సో వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్, మ్యాచ్ విన్నింగ్. మందిర్ ఆల్సో ప్లేయింగ్ వెరీ ఇండియా అన్క్యాప్ ప్లేయర్ బట్ హీ ప్లేయింగ్ దట్ ఈస్ ద కేస్. మీరు చెప్పే దాని ప్రకారం చూస్తే ముంబై ఇండియన్స్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అండ్ చెప్తున్నారు. ఒకవేళ వర్షం పడింది 1 పాయింట్ ఇచ్చారు, నెక్స్ట్ మ్యాచెస్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ మ్యాచెస్ కి ముంబై ఇండియన్స్ కాల్తో బోత్ మళ్ళీ మ్యాచెస్ ఇద్దరు మ్యాచ్ పంజాబ్తో ఉంటాయి. పంజాబ్ టీంకి ఇద్దరు కొట్టండి. బాంబే ఢిల్లీ ఓడిపోయింది, బాంబే కూడా ఓడిపోతే బాంబే వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో మీరు చూసుకుంటే 14-13 ఉన్నారు. సో 14-15 అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మనం ఏమవుతారంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో మనం ఫస్ట్ హాఫ్ చూస్తున్నాం వర్షం లేదేమి చాలా మంచిగా అయింది. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఆ వార్ తర్వాత కొంచెం మ్యాచెస్కి కొంచెం డిలే అయింది. హైదరాబాద్ బెంగళూరులో మొన్న మ్యాచ్ అయింది. ఇంకో ఢిల్లీలో ఏమైందంటే ఒక మ్యాచ్ హైదరాబాద్లో రద్దు అయింది. ఒక మ్యాచ్ ఆ మ్యాచ్ హైదరాబాద్ గెలిచింది. ఆ పాయింట్ ఇంకొకటి వచ్చింది వాళ్ళకి. అండ్ ఇంకా ధర్మశాలలో ఒక మ్యాచ్ వాళ్ళకి వార్ కోసం ఆగిపోయింది. ఆ 2 పాయింట్స్ వచ్చినాయి ఢిల్లీకి. లేకపోతే ఆ మ్యాచ్ హైదరాబాద్ ఈజీ 124 రన్స్ ఈజీ ఉండే హైదరాబాద్కి. ఢిల్లీలో ఆ వర్షం వచ్చేసింది సెకండ్ హాఫ్లో. సేమ్ అట్లనే బయట వచ్చింది 2 పాయింట్స్ దొరికింది. అదే మనం ధర్మశాలలో సేమ్ అట్లనే అయింది. పంజాబ్ మంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ మన 10 ఓవర్స్ 134 ఉండే. సో సెకండ్ ఢిల్లీకి పంజాబ్కి. సో దాని తర్వాత ఆ మ్యాచ్ కూడా రద్దు అయిపోయింది.
2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి వాళ్ళకి. సో ఆ పాయింట్స్ వాళ్ళు మీద ఉంది, లేకపోతే చాలా కింద ఉండే. ఓకే, లేదు 11 13 ఎట్లా వచ్చింది, ఆ 1 పాయింట్స్ 13 వచ్చిన వాళ్ళు గెలిచిరాలి. బట్ వెదర్ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. సో ఈ మ్యాచ్ వెదర్ కూడా చెప్తూ ఉంటే 100% 10 ఓవర్స్ అయినా ఆడిపిస్తారు ఎంపైర్స్ కానీ, ఎందుకంటే మ్యాచ్ రిజల్ట్ రావాలి. 1 పాయింట్తో బోర్డ్స్ కాస్టింగ్ కానీ ఆ టికెట్స్ మనం వేస్తుంది. చాలామంది ఓన్లీ బాంబే కాదు, హైదరాబాద్ నుంచి వెళ్తారు, ఢిల్లీ నుంచి వెళ్తారు ఫ్లైట్ పట్టుకొని మ్యాచెస్ చూడడానికి, అందరికీ అప్సెట్ అయిపోతారు వాళ్ళందరూ. సో 100% ఎంపైర్స్ కానీ వీళ్ళు వాళ్ళు ఇప్పుడు 30 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇప్పుడు చేంజ్ చేసినారు సినారియో. సో మీ వెయిట్ బిఫోర్ ఏముండే అంటే 10:30 తర్వాత 11 తర్వాత వర్షం పడితే యూ హ్యావ్ టు ఫినిష్ ద మ్యాచ్ అని. ఇప్పుడు చేయలే, ఇప్పుడు కొంచెం ఐపీఎల్ సినారియో చేంజ్ అయిపోయింది. 30 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు మీకు. వర్షం వస్తే కూడా యూ హ్యావ్ టు మ్యాచ్ ఇంకా కొంచెం లేట్ స్టార్ట్ చేయండి, ఫినిష్ చేయండి మ్యాచ్. ఓవర్స్ కటింగ్ కానీ అది కాదు, యూ హ్యావ్ టు ప్లే 20 ఓవర్స్ కంపల్సరీ. ఎక్కువ వర్షం పడితేనే అది సెకండరీ, బట్ గాడ్ ప్రే వర్షం పడొద్దు, మ్యాచ్ మంచిగా ఉండాలి. చిన్న చిన్న చులకలు కానీ అది కానీ బాంబేలో అవుతుంది, ఎందుకంటే మొత్తం వెస్టర్న్ ఘాట్ ఏరియా, అది కొన్కన్ సైడ్ వర్షం ఉంటుంది. హైదరాబాద్లో రెగ్యులర్ ఇవాళ వర్షం పడింది, హైదరాబాద్లోనే మొత్తం కొంచెం మా క్లాసెస్ కానీ అకాడమీస్ కానీ మొత్తం ఇవాళ క్లోజ్ ఉన్నాయి. బట్ అంతా అక్కడ నాకు ఐ థింక్ మ్యాచ్ జరుగుతుంది అట్లా కనిపిస్తుంది. అది అవి 1 అవర్లో మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడదాం. 10 నుంచి 15 ఓవర్స్ చాలా క్రూషియల్. రెండు టీమ్స్ లో ఏవి ఎక్కువగా స్ట్రెంగ్త్ ఉంది? నాకు ఢిల్లీ ఇస్ వెరీ స్ట్రాంగ్. మిడిల్ ఆర్డర్ సమీర్ రిజ్వీ, అశుతోష్ రాణా ఇస్ ప్లేయింగ్ వెరీ వెల్. మ్యాచ్ సమీర్ రిజ్వీ కానీ స్టబ్స్, అక్షర్ పటేల్, వీళ్ళు చాలా వీళ్ళు కూడా మనం చెప్పుకుంటే తిలక్ వర్మ కానీ హార్దిక్ పాండ్యా నమందిర్ ఆడుతున్నారు, బట్ ఆడుతున్నారు వీళ్ళు మ్యాచ్ గెలిపిస్తున్నారు. అశుతోష్ రాణా కానీ సమీర్ రిజ్వీ కానీ 10 బాల్స్లో 30 రన్స్, 10 బాల్స్లో 20 బాల్స్లో 50 రన్స్ అది అశుతోష్ రాణా చేస్తున్నాడు. ఇది మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ఢిల్లీ మిడిల్ ఆర్డర్ ఇస్ అ వెరీ గుడ్ మిడిల్ ఆర్డర్. బౌలింగ్ చూసుకుంటే బాంబే బౌలింగ్ ఇస్ వెరీ గుడ్ బౌలింగ్. టాప్ ఆర్డర్ ఆల్సో బోత్ ద టాప్ ఆర్డర్ ఇస్ వెరీ గుడ్ టాప్ ఆర్డర్. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. కానీ అక్షర్ పటేల్ మీద చాలా డిపెండ్ ఉంది వాళ్ళు, ఎందుకంటే అక్షర్ పటేల్ రన్స్ చేయాలి. బౌలింగ్ 4 ఓవర్స్ వేస్తున్నాడు, ఈయన హార్దిక్ పాండ్యా ఆల్సో వేస్తున్నాడు. బట్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే కొంచెం నాకు ఇక్కడ మిడిల్ ఆర్డర్ ఇప్పుడు మొత్తం మనం రాహుల్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తే, రాహుల్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే మ్యాచ్ మొత్తం తిరిగిపోతుంది. డుప్లీజీ ఉన్నాడు, ఎందుకంటే డుప్లీజీ ఆల్సో మ్యాచ్ విన్నర్. డుప్లీజీకి ఎప్పుడు ఏం సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, మనం ఫారెన్ ప్లేయర్స్ ఎప్పుడు ఏం చెప్పలేము మనం, ఎప్పుడు ఏం చేస్తారో ఏమో. ఇక్కడ కూడా రికార్డ్ చూడండి, ఫస్ట్ 2-3 మ్యాచ్ ఆడలేదు, దాని తర్వాత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో ఫారెన్ ప్లేయర్స్ మీద అదే ఉంటుంది, ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళు చెప్పలేము. మన ప్లేయర్ ఏం చేస్తారంటే స్కోర్స్ చేస్తూనే రన్స్ చేస్తూనే మరి ఆడతారు. బట్ ఫారెనర్ ప్లేయర్స్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్. నిన్న కూడా మనం చూసిన ఫారెనర్స్ 2-3 ఫారెనర్స్ ప్లేయర్. ఇప్పుడు కూడా ఇక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ చాలా ఇంపార్టెంట్ 4 ఓవర్స్ ఆయన యూస్ చేయాలి. కెప్టెన్ ఎప్పుడు పవర్ ప్లేలో వేపిస్తున్నారు, బిఫోర్ ఆఫ్టర్ పవర్ ప్లేలో అక్షర్ పటేల్ కానీ. అండ్ కేఎల్ రాహుల్ మీద మీరు చెప్పింది అలాగా కేఎల్ రాహుల్ మీద ఇల్లు డిపెండ్ ఉన్నారు. ఇక్కడ కూడా మీరు రోహిత్ శర్మ మీద డిపెండ్ ఉంది. రోహిత్ శర్మ ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేసినాడు, అప్పుడు గెలిచినారు. ఈ మ్యాచ్ కూడా రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ చేస్తేనే వాళ్ళకి మంచి స్టార్ట్ అనుకుంటే. సో ఈ కేఎల్ రాహుల్ కన్సిస్టెన్సీ ఆడతాడు, స్కోర్తో సహా లాస్ట్ దాకా ఆడతాడు. రోహిత్ శర్మ లాస్ట్ దాకా ఆడలేదు. బిఫోర్ 10 ఓవర్స్ 5 ఓవర్స్ హిట్ మ్యాన్, 5 ఓవర్స్ 10 ఓవర్స్లోనే ఖతం అయిపోతుంది అనేది. సో అది ఇంపార్టెంట్ రోహిత్ శర్మ మీద, కేఎల్ రాహుల్ మీద. కేఎల్ రాహుల్ మీద చూసిన ఛాంపియన్స్ ట్రోఫీ కానీ మొత్తం సెమీఫైనల్స్లో ఫైనల్స్లో మొత్తం స్టేబుల్ కంటిన్యూస్ ఆడుతూ లాస్ట్ దాకా వస్తాడు. అది మెచ్యూరిటీ ఉన్నది. సో రోహిత్ శర్మ దగ్గర వెరీ గుడ్ క్యాప్టెన్సీ, బట్ 5 ఓవర్స్ స్కోర్ బోర్డ్ మంచిగా ఇప్పుడు దాకా రోహిత్ శర్మ ఉన్నారంటే వెరీ గుడ్ స్కోర్ బోర్డ్. అండ్ రోహిత్ శర్మ మీద చాలా డిపెండ్ ఉన్నారు వాళ్ళు కూడా, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ తిలక్ వర్మ ఉన్నారు వాళ్ళు, తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ చాలా మంచిగా ఉన్నారు, చాలా ప్లేయింగ్ వెరీ గుడ్. బౌలింగ్ దీపక్ చార్ ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు, అక్కడ కూడా దీపక్ చార్ కానీ శాట్నర్గా ఆడిపిస్తారు, ఈ మ్యాచ్ ఆడిపియ్యారు వాళ్ళు. సో మనకి నెక్స్ట్ 1 అవర్లో తెలిసిపోతుంది. అండ్ మిడిల్ ఆర్డర్ క్రౌడ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? 100% మొత్తం బాంబే క్రౌడ్ సపోర్ట్ 100% బాంబేకి ఉంటుంది. క్రౌడ్ సపోర్ట్ మనం బయట వాళ్ళం కూడా ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాం బాంబే కానీ ఇదే కానీ. సో బాంబేకి సపోర్ట్ ఎప్పుడైనా చూసుకుంటే బాంబే ఫుల్ ఫ్లష్ ఉంటుంది. చెన్నైలో ఎట్లా ఉంటుంది, చెన్నై మ్యాచ్ కాదు, చెన్నై మ్యాచ్ బయట కూడా ఎవరు చెన్నై ఆడితే మొత్తం ధోని ఫ్యాన్స్ ఉంటారు. సో బాంబేలో కూడా ఐ థింక్ 100% బాంబేకి 80% బాంబే ఫ్యాన్స్ ఉంటారు. ఢిల్లీ వాళ్ళు ఉంటారు జస్ట్ మనకు ఫ్రాంచైజీ కానీ సపోర్టర్స్ కానీ కొంచెం. సో 10% to 90% క్రౌడ్ సపోర్ట్ బాంబే. కొంచెం చెప్పలేము మనం, ఎందుకంటే క్రౌడ్స్ ఉంటే కొంచెం బాంబే ఎంఐ ఉడుస్తుంటారు, కొంచెం పవర్ వస్తుంది. అది మేము కూడా చాలా ఆడితేప్పుడు మాకు ఎవరన్నా పోయి కొట్టమంటే పవర్ వస్తుంది, క్యాచింగ్ కానీ. ఫీల్డింగ్ ఈ మనం ఐపీఎల్లో మనం చూసుకుంటే బిఫోర్ ఐపీఎల్ చూసుకుంటే ఫీల్డింగ్ కొంచెం ఈ ఐపీఎల్లో చాలా క్యాచెస్ మిస్ కానీ చాలా వీక్ అయినాయి. చిన్న టీం నిన్న కూడా చూసిన మ్యాచెస్ క్యాచెస్తో చాలా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కానీ ఫీల్డింగ్ మీద చాలా కొంచెం ఇంకా
కొంచెం వాళ్ళకి అంటే మొత్తం స్కోర్ పైనే కాన్సన్ట్రేట్ స్కోర్ పైన చేస్తున్నారు. కాన్సన్ట్రేట్ ఫీల్డింగ్ క్యాచెస్ కానీ అది కానీ చాలా హిట్స్ తిన్నారు ఈ సంవత్సరం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ రెండిట్లో బౌలింగ్ మీరు ముంబై బాగుందంట. చాలా బాంబేలో బౌలింగ్ మంచిగా ఉంది అండ్ టాప్ ఆర్డర్ మంచిగా ఉంది, మిడిల్ ఆర్డర్లో ఢిల్లీ మంచిగా ఉంది. ఓకే, హెడ్ టు హెడ్ ఎలా ఉన్నాయి ఈ రెండు టీమ్స్ పర్ఫార్మెన్సెస్? 70-75 బాంబే, 25-30 ఢిల్లీ. 20-25 100% బాంబే గోయింగ్ టు విన్. ఓకే, డీసీ గురించి మాట్లాడదాం. వాట్ అంటే వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి ఇన్ కేస్ ఈ మ్యాచ్ అవుట్కమ్ ఏదైనా వాళ్ళు ఇంకా డీసీ మనం చూడండి, ఇఫ్ దే గెట్ రెయిన్ వల్ల ఒక 1 పాయింటే వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తో 100% గెలవాలి, వీళ్ళు ఓడిపోవాలి, అప్పుడే వీళ్ళకి ఛాన్స్. వాళ్ళకి ఛాన్స్ ఉంది అప్పుడు దాకా. సో మ్యాచ్ మనం వేల మీద డిపెండ్ ఉండొద్దు, యూ హ్యావ్ టు గో విన్, మనం గెలవాలి, మన మీద మనం. వాళ్ళు ఓడిపోతే మేము పోతామంటే. సో యువర్ ఫేవరెట్ టీమ్ ముంబై ఇండియన్స్. ముంబై ఫోర్త్ తీసుకోండి, జీటీ ఆల్రెడీ క్వాలిఫై, ఆర్సీబీ ఆల్రెడీ క్వాలిఫై, పంజాబ్ ఆల్రెడీ క్వాలిఫై, 4th టీమ్ 100%. ఎండ్ ఆఫ్ ద డే 4th ప్లేస్ ఆక్యుపై చేస్తున్న ముంబై ఇండియన్స్ చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ మీ అనాలిసిస్ కోసం. నమస్తే అండి. చూసారు కదండి, ఈ రోజు అయితే పవర్ ప్యాక్డ్ మ్యాచ్ ఉందని చెప్పుకోవచ్చు. అందరు కూడా వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ ఏం వస్తుందా అని. స్టే ట్యూన్డ్.